ఒకవేళ వరల్డ్ వార్ 3 రేపే స్టార్ట్ అయితే ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వరల్డ్ వార్ 3 యొక్క ఎగ్జాక్ట్ కోర్స్ అనేది మనం ఇంపాసిబుల్ ప్రెడిక్ట్ చేయడం. కానీ ఇలాంటి పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని మాత్రం చెప్పగలుగుతాం. ఫస్ట్ ది ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే దగ్గర ఉన్న మిలిటరీస్ అన్నీ వెంటనే యాక్టివ్‌లోకి వస్తాయి. అలాగే ఏవేవైతే కంట్రీలు మెయిన్‌గా ఇన్వాల్వ్ అయితాయో స్పెసిఫిక్ ప్లేసెస్‌లో సైబర్ అటాక్స్, ఎయిర్ స్ట్రైక్స్ అండ్ కన్వెన్షనల్ గ్రౌండ్ వార్‌ఫేర్ కూడా తొందరగా ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక మరొక వైపు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో చాలా వరకు లైఫ్ అనేది నాశనం అవుతుంది. సివిలియన్స్ కావచ్చు, సోల్జర్స్ కావచ్చు, అందరి లైఫ్స్ మాత్రం చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఎకనామీ గురించి చూసుకున్నట్టయితే గ్లోబల్ ట్రేడ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా దగ్గర మొత్తం కొలాప్స్ అయితాయి. దీనివల్ల చాలా వరకు కంట్రీస్ అన్నీ అలాగే ప్రజలు ఎకనామిక్ హార్డ్‌షిప్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక నార్మల్ ట్రెడిషనల్ వార్ నుంచి ఇంకా ఎస్కలేట్ కావడానికి ఛాన్సెస్ అవుతాయి. న్యూక్లియర్ రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ వార్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ ఏ కంట్రీ ఫస్ట్ యూజ్ చేస్తుందో ఎవరికీ తెలీదు. కానీ ఒక్క కంట్రీ యూజ్ చేసినా సరే అది న్యూక్లియర్ ట్రిగర్ అన్ని కంట్రీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో దీంతో డిస్ట్రక్షన్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. రేడియో యాక్టివ్ ఫాల్అవుట్ వల్ల దగ్గర ప్రపంచంలో ఏ ప్లేస్ కూడా రేడియో యాక్టివ్ మెటీరియల్స్ నుంచి తప్పించుకోలేదు. సో అందరి లైఫ్ కూడా అంతమైనట్టే. ఇది కాకుండా ఒకవేళ న్యూక్లియర్ వార్ జరగకున్నా సరే కెమికల్ అండ్ బయాలజికల్ వెపన్స్‌తో కూడా వార్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్‌గా లాంగ్ టర్మ్‌లో కెమికల్స్ అండ్ బయాలజికల్ వెపన్స్‌ని యూజ్ చేసి లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తారు వేరే కంట్రీ వాళ్ళకి. అయితే దీనివల్ల మెయిన్‌గా గ్లోబల్ ఎఫెక్ట్స్ ఏం జరుగుతాయో ఫస్ట్ చూసుకుందాం. సో ఒకవేళ వరల్డ్ వార్ 3 జరిగి ఇమ్మీడియేట్‌గా ఆగిపోయినా సరే న్యూక్లియర్ వార్ జరగకుండా అలాగే కెమికల్ అండ్ బయాలజికల్ వార్ కూడా అయిపోయకుండా ఉన్నా కూడా సరే. సో కన్వెన్షనల్ వార్ దగ్గర ఆగితే తర్వాత పరిస్థితులు ఏంటి? గ్లోబల్ ఎఫెక్ట్స్ ఏం జరుగుతాయంటే దగ్గర కొన్ని కోట్ల మంది డిస్ప్లేస్ అవుతారు. అలాగే గ్లోబల్‌గా రెఫ్యూజీ క్రైసిస్ వస్తుంది. ఫుడ్ షార్టేజెస్ వస్తాయి. అగ్రికల్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర నాశనం అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా వరకు ఫుడ్ షార్టేజెస్ వస్తాయి. అలాగే చాలా రీజియన్స్‌లో వాటర్ కరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ క్రైసిస్ కూడా ఉంటాయి. ఎందుకంటే క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మొత్తాన్ని దగ్గర వార్ అప్పుడు నాశనం చేస్తారు కాబట్టి ఎనర్జీ సప్లైస్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో రాత్రులు అయితే టోటల్ బ్లాక్‌ఔట్స్ ఉంటాయి. ఇక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మనకి కొన్ని టెన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. మేబీ సెంచరీస్ పడుతుందనుకుంటా ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ వరల్డ్ రావడానికి. అలాగే చాలా వరకు డిఫరెంట్ గ్లోబల్ పొలిటికల్ ఆర్డర్ వస్తుంది. కొత్తగా పవర్ డైనమిక్స్ వచ్చేస్తాయి. అలాగే సైకలాజికల్ ట్రామా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సర్వైవర్స్ అందరికీ, అలాగే ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా. సో ఇలాంటి టైంలోనే మనకి మోస్ట్‌గా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవసరం. వరల్డ్ వార్‌ని 3 ఆపడానికైనా సరే, లేదంటే ఎలాంటి పొటెన్షియల్ వార్స్‌ని ఆపడానికైనా సరే. అందుకనే డిప్లొమసీని మాక్సిమం యూజ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు